అది కీకారణ్యం, దట్టమైన దండకారణ్యం. అయితేనేం కాలినడకన వెళ్లాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అరణ్యంలో అడుగు పెట్టారు. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ధ్వంసమైన అటవీ వృక్షాల పరిశీలనకు పూనుకున్నారు. కాకులు దూరని కారడవిలో కిలోమీటర్ల కొద్దీ కాలినడకన పయనించారు. ఇంతకీ ఎవరంటే వారే తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదం వీరయ్య. ఈ ఘటన బుధవారం రాత్రి ఉదయం ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యంతో ములుగు జిల్లాలో భారీగా అటవీ సంపద తెప్పుతుంది. దాదాపు 500 ఎకరాల్లో అటవీ వృక్షాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తన దృష్టికి రావడంతో తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదం వీరయ్య బుధవారం ములుగు జిల్లా అటవీ ప్రాంత పరిశీలన పర్యటన పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఉదయమే ములుగు హెడ్ క్వార్టర్ కు ఆయన చేరుకున్నారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ శాఖ అధికారులు ములుగు వద్ద చైర్మన్ పొదెం కు ఘన స్వాగతం పలికారు. తర్వాత తాడువాయి చేరుకున్న వారికి జిల్లా అదనపు కలెక్టర్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జిల్లా అటవీ అధికారులు, డివిజన్ లో ఫారెస్ట్ అధికారులకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పొదెం వీరయ్య అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆహ్వానించారు. అనంతరం పొదెం కాలిబాటన అటవీ మార్గాన వెళ్లారు. ముందుగా వారికి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ డిఎఫ్ఓ వివరించారు. కిలోమీటర్ల కొద్ది నడిచి ప్రకృతి వైపరీత్యంతో ధ్వంసమైన వృక్షాలను పరిశీలించారు. వృక్షాల పెంపకం తీరును పరిశీలించారు. దట్టమైన అరణ్యం అయినప్పటికీ పొదెం ఉత్సాహంగా నడిచి అందరినీ ఉల్లాసపరిచారు. అంటే దీనికి ఆహారం పైన లేకుంటే లోపలికి వెళ్ళేది, పైన దొరికింది కాబట్టి లోపలికి సార్. అంటే దీనికి పెద్ద వేరంటే అలాగే సార్, ఆటనే లోపలికి పెట్టి ఈ శైలాలు వెళ్ళిపోయినాయి. అవుతుంది సార్, ఇప్పటికి 70% అయింది సార్. ఇంకో 4-5 days వరకు అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎంత అయింది ఏంటి దాని వాల్యుయేషన్తో సహా మనకు చెప్పచ్చు.